అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై 4, 5, 6, 7వ తేదీలలో మీకు జరగబోయేది ఇదే. ఈ రాశి వారు చాలా కష్టజీవులనే చెప్పుకోవాలి. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు కూడా కావచ్చు, చిన్న వయసు నుంచి కూడా విపరీతమైనటువంటి కష్టం చేసి పెరిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళకి వయసు తేడా అనేది ఉండదు. వాళ్ళెప్పుడు కూడా చాకిరి అనేది చేస్తూనే ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సరే కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు ఎంతగానో మురిసిపోతారు. వీరిది బోలా గుణమని చెప్పుకోవాలి. అందరిని కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇలా నమ్మి చాలా రకాలుగా వీళ్ళ జీవితంలో నష్టపోయినటువంటి సందర్భాలు అనేవి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఎంతమంది చేతుల్లో వీరు మోసపోయినప్పటికీ కూడా ఇవాల్టి రోజు వీరు ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నారు అని అంటే వీరి మంచితనం, వీరి నిజాయితీ, మనుషులను వాళ్ళు గుర్తించకపోయినా సరే పైనుంచి భగవంతుడనేవాడు అన్నీ చూస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి ఇవాల్టి రోజున వీళ్ళని ఎలా ఉంచగలిగాడు. కానీ వీరిని ఎవరైతే దెబ్బతీసి నమ్మకం మీద దెబ్బ కొట్టి మోసం చేశారో అలాంటి వాళ్ళు తాత్కాలికంగా కొన్నాళ్ళు సంతోషపడ్డప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. వీళ్ళని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు మాత్రం ఇవాల్టి రోజున నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ బాధలు కష్టాలనేవి మనకు బయటికి చెప్పకపోయినప్పటికీ మిమ్మల్ని దెబ్బతీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇలా మిమ్మల్ని ఎవరు దెబ్బతిద్దాము అని చూసినా సరే అది వాళ్ళకే నష్టం. వాళ్ళు తీస్తున్నటువంటి గోతుల్లో వాళ్లే పడతారు. ఆ భగవంతుడు అలా పడేలా చేస్తాడు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు, అమాయకత్వం, బోలాగుణం కలిగినటువంటి వారు. వాళ్ళు తల్లిదండ్రులను, తోబుట్టువులను విపరీతంగా ప్రేమిస్తారు. కుటుంబ బాధ్యతలను అమితంగా అంటే భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, పిల్లలు కావచ్చు విపరీతంగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఎంత చాకిరి చేయడానికైనా సిద్ధపడతారు. అంతేకాదు ఇంట్లో వాళ్ళ కోసమే కాకుండా బయట వాళ్ళను కూడా మన అని అనుకుని కాస్త సహాయం చేసే మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ స్వార్థంతో కూడుకొని ఉన్నారు. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి లోకంలో అంటే మన కుటుంబ సభ్యులు మనం మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనమైపోవాలి అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు మాత్రం మనతో పాటు అందరూ బాగుండాలి, వాళ్ళలో మేము కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తులు. అయితే వీరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళని కలుషితం చేస్తారు. వీరికి లేని స్వార్థాలు నేర్పటం, మనుషుల మీద లేనిపోనివి నూరిపోయటం ఇలాంటివి చేస్తూనే ఉంటారు. కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అంటే ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడటం, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, ఇలా భార్యాభర్తలు కొంచెం మానసికంగా గొడవలు వచ్చేసి విడాకులు తీసుకోవాలి అని గట్టిగా నిర్ణయాలు తీసుకోవటం, ఇలా భార్య కోసం భర్త కోసం ఒకళ్ళు ఎదురు చూస్తాము. ఇలా కొన్ని రకాల కుటుంబ సమస్యలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి మీ చుట్టూతా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎక్కువగా చెడగొట్టే ప్రయత్నం అనేది చేస్తుంటారు. మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ తల్లిదండ్రులను పట్టించుకోవద్దు. ఎంతసేపటికి ఈ భార్యాభర్తలు ఒకరినొకరు చెప్పుకోవటం తప్పు లేదు. అవతల వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోనప్పుడు, అలాంటప్పుడు ఇలా వాళ్ళ ఇంట్లో మన భార్య భాగస్వామి మాట అనేది మనం ఖచ్చితంగా వినాలి. అయితే ఎంతవరకు వినాలి అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్లు కావచ్చు, అంటే భార్య భర్తకు చెప్పటం కావచ్చు, లేదంటే భర్తే భార్యకు చెప్పటం కూడా కావచ్చు. ఇలా కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి ఒక మాట చెప్తున్నారు అని అంటే అస్సలు తీసేయకూడదు. ఆ మాటను కొట్టి పడేయకూడదు, వినాలి. అయితే ఎంతవరకు వినాలి ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే మన జీవిత భాగస్వామి, మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు, వాళ్ళు మనకు ఎంత ముఖ్యమో అలాగే కన్న తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతే ముఖ్యం కదా. అంటే వాళ్ళంతా కరెక్ట్ గా ఉండి కష్టపడి కనీ పెంచి ఇంత చేసినప్పుడు వాళ్ళ దగ్గర స్వార్థం ఉందనుకోండి,
ఆ బుద్ధి ఏదైనా ఉంటే అది వాళ్ళకే కాని వాళ్ళని మాత్రం దూరం పెట్టవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం, ఇలాంటి వాటి వలన మీకే మానసికంగా చాలా రకాల నష్టాలు, ఇబ్బందులు అనేవి తెచ్చిపెడుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే, ఇప్పుడు వీళ్ళు మాత్రమే మన మనుషులు కాదు, వాళ్ళు కూడా మన మనుషులే. అసలు వాళ్ళనే వాళ్ళు లేకుంటే మనం ఇవాళ రోజున ఇక్కడ లేము కదా అనే విషయాలను మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. వినాలి వినొద్దు అని అనటం లేదు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు, మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబం జీవితాంతం కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళ మాటలు ఖచ్చితంగా వినాలి. అంటే ఎంతవరకు వినాలి అంటే అంతవరకు మాత్రమే వినాలి. అందులో మంచి మాటే మొత్తం ఉంటే ఆ మాటలు మొత్తం వినండి. కాదని ఎవరు చెప్పరు. కాబట్టి ఇలాంటి విషయాల వలన మీకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి బాధలనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయం అనేది చెప్పటం జరుగుతుంది. ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దైవానికి సంబంధించిన కార్యాలు అంటే ఏదైనా గుడికి వెళ్లి పూజలు చేయటం, చందాలు ఇవ్వటం, దేవాలయాలకు తిరిగి రావటం, ఇలా దైవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా విపరీతంగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరికి బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఎన్నోసార్లు ఎంతో మంది చేతుల్లో మోసపోయి దెబ్బతిని కూడా ఉండవచ్చు. ఆ దైవమే వీరిని అప్పుడప్పుడు చాలా రకాలుగా కాపాడుతూ వచ్చింది. ఎందుకంటే దైవాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి దైవం కూడా వీళ్ళని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. ఇక వీళ్ళు పడినటువంటి కష్టానికి చాలా సార్లు డబ్బు అనేది నష్టపోయారు. ఇలా వీళ్ళ స్నేహితుల రూపంలో కావచ్చు, లేకపోతే మీ వ్యాపారం చేసే దగ్గర భూస్వాముల రూపంలో కావచ్చు, ఇలా ఇంటి చుట్టూతో ఉన్నటువంటి బంధువుల రూపంలో కావచ్చు, భార్య తరపున కూడా కావచ్చు, భర్త తరపున కూడా కావచ్చు, ఇలా చాలా వరకు పుట్టింటి సైడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా డబ్బును మాత్రం వీళ్ళు చాలా వరకు కూడా కోల్పోయారనే చెప్పుకోవాలి. వీళ్ళంత తేలికగా ఏమీ అర్థం కాక వీళ్ళు వదులుకోలేదు. వీళ్ళందరూ మన మనుషులే. కాబట్టి మన మనుషులకు మనం పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటాము అని ఆ ప్రేమతోటి వీళ్ళు ఆ డబ్బులను విడిచిపెట్టుకున్నారు. ప్రేమతో మనవాళ్లే కదా, తింటే తినని అని వీళ్ళు పెడుతున్నా కానీ ఎదుటి వాళ్ళు మాత్రం వీరిని వాడుకుంటూనే ఉన్నారు. వీరికైతే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అంటే ఈ రాశి వారికి వాళ్ళకి మాత్రం వీళ్ళ మీద అసలు ప్రేమ అనేది ఉండదనే చెప్పుకోవాలి. అంతా నటన మాత్రమే. అలా డబ్బు పరంగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం, కావలసిన పనులు చేయించుకోవటం, ప్రతి అవసరానికి కూడా వీళ్ళని ఉపయోగించుకోవటం, ఇలా ప్రతి రకంగా ఈ రాశి వారిని ప్రతి ఒక్కరూ కూడా వాడుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే పుట్టింటి తరపు నుంచి ఎక్కువగా వీళ్ళని వాడుకుంటున్నారనే చెప్పుకోవాలి. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వాళ్లకు సంబంధించిన సంతానం కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రాశి వారిని ఎక్కువగా డబ్బు పరంగా ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చుకుంటూ ఉంటారు. అవసరాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని అసలు పట్టించుకోరనే చెప్పుకోవాలి. అవసరం ఉన్నంతసేపు వీళ్ళ చుట్టూతా తిరుగుతూ పని పూర్తయ్యేదాకా ఉంటారు. ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని వదిలేస్తూ ఉంటారు. ఈ రాశి వారు చుట్టూతా ఎంతో జరుగుతూనే ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి నిదానంగా అర్థమవుతుంది. కానీ కోల్పోయినటువంటి రూపాయి అనేది మరలా తిరిగి రాదు కదా. కానీ వాళ్లకు ప్రేమ లేకపోయినప్పటికీ మీకు ప్రేమ అనేది ఉంది. కాబట్టి ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి. మితిమించి ఏదీ చేయవద్దు. మితిమించి చేస్తే తర్వాత మీరే ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త అనేది పడండి. మీరు పడినటువంటి కష్టానికి, నీతి నిజాయితీలకి ఆ భగవంతుడు మెచ్చి మిమ్మల్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. పైనుంచి అన్ని గమనిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని విపరీతంగా మీలో చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే చాలా ఇష్టం. వీరు స్వామి వారి దగ్గర కూర్చొని జై శ్రీరామ్ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటం వలన మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే చాలా ఇష్టం. స్వామి వారికి సింధూరం అంటే ఇష్టం. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క శరీరం అంతా సింధూరాన్ని పులుముకున్నారు. కాబట్టి స్వామి వారికి మీరు తమలపాకు మాలను సమర్పించండి. తమలపాకు మాల మీద సింధూరం పెట్టి జై శ్రీరామ్ అని కాని,
శ్రీరామ అని కానీ చక్కగా నామాన్ని రాసి స్వామివారికి ఏదైనా మంగళవారం రోజు కానీ ఆదివారం రోజున కానీ తమలపాకుల మాలను సమర్పించండి. ఏ మంగళవారమైనా సరే, ఏ ఆదివారమైనా సరే మీరు తమలపాకుల మాలను నియమ నిష్టలతో సమర్పించండి. 3 ఆకులు లేదంటే 5, 7, 11, 21 ఇలా మీ శక్తికి తగ్గట్లుగా స్వామివారికి తమలపాకులు సమర్పించండి. అలా ఈ తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే న్యాయబద్ధంగా ఉంటే అది ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఇక ఈ 3 చోట్ల నుంచి అయితే మీకు ఖచ్చితంగా డబ్బు అందుతుంది. అందుట్లో మొట్టమొదటి ప్రదేశం, ఎన్నాళ్ళు మీ సొమ్ము తిన్న వాళ్ళు అక్కడి నుంచే మీ డబ్బు అందే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా చూసినట్లయితే మీ పుట్టింటి తరపున మీరు ఎన్నాళ్ళ నుంచి మన అని చెప్పేసి మీరు డబ్బును ఎంతగానో విపరీతంగా వాళ్లకు ఉపయోగించారు, వాడారు కూడా. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నాళ్ళు మీకు రూపాయి కూడా తిరిగి రాలేదు. మీ దగ్గర నుంచి రూపాయి వెళ్ళటమే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి అనేది కూడా మీకు రాలేదనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ద్వారా మీకు ₹1 వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ఎలాగంటే మీ పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో తాతల తరపు కావచ్చు, లేదంటే తండ్రి తరపు కావచ్చు, లేదంటే ముత్తాతల తరపు కూడా కావచ్చు. ఇలా కొన్ని ఆస్తులు అనేవి మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా అవి అలాగే పెండింగ్ లో ఉన్నాయి. మీకు తెలియకుండానే వాళ్లే తీసుకుందాము అని చాలాసార్లు ప్లాన్లు కూడా వేశారు. మీ తోబుట్టువులు కావచ్చు. ఇలా చూసుకున్నట్లయితే అలాంటివన్నీ కూడా తిప్పికొట్టి అవి ఖచ్చితంగా పిత్రార్జిత ఆస్తులు కాబట్టి అందులో మీకు కూడా వాటా అనేది ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా మీకే చెందుతుంది. అలా చెందకపోతే మీతో పాటు ఎవ్వరికీ కూడా చెందదు అనేది ఇక్కడ మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంటే పిత్రార్జిత ఆస్తుల్లో మీకు కూడా ఖచ్చితంగా హక్కు అనేది ఉంటుంది. కాబట్టి అవి కూడా మీకే చెందుతాయి. అది రూపాయి కానివ్వండి, ₹10 కానివ్వండి. కొంతమంది లక్షల్లో కోట్లలో లాభాలనేవి రావచ్చు. అలా కలుసుబాటు అనేది రావచ్చు. ఎంత అంటే ఎంతో కొంత చిన్న బంగారమే, కొంచెమే కావచ్చు, కాస్తో కూస్తో కావచ్చు, అది వేలల్లో కావచ్చు, ఇలా కాస్త కూడా కావచ్చు. అది మనకు ఆ దైవం ఇచ్చినటువంటి ఒక కానుకగా మనం తీసుకోవాలి అని అనుకోవాలి. అలాగే మీకు ఈ పిత్రార్జిత ఆస్తుల రూపంలో ఖచ్చితంగా మీ తండ్రి తరపున కావచ్చు, లేదంటే మీ తల్లి తరపున కావచ్చు, మీకు పిత్రార్జిత ఆస్తులు అనేవి మీకు చెందే అవకాశం అయితే ఉంది. ఈ 4 రోజుల్లో ఇంకొక గొప్ప అదృష్టం అనేది మీకు కలగబోతుంది. అయితే ఈ సంవత్సరం మీరు ఎప్పుడైనా సరే ఈ అదృష్టం అనేది మీ ఇంటి తలుపులు ఖచ్చితంగా తట్టబోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక రెండవ అదృష్టం, ఎక్కడి నుంచి మీకు డబ్బు రాబోతుంది అని అంటే మీరు చేసినటువంటి వృత్తి వ్యాపారాలు ఇలాంటివి ఏవైనా కావచ్చు. అలాంటి దగ్గర నుంచి కూడా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుంది. అంటే మీరు చేసే బిజినెస్ లో ఎన్నాళ్ళు చాలా వరకు కూడా మీకు నష్టాలనేవి ఎదురవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మీకు దేవుడి దేవలన మీరు పడినటువంటి కష్టానికి గుర్తింపు అనేది ఇప్పుడు దక్కిందనే చెప్పుకోవాలి. ఎప్పటి నుంచి మాత్రం మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ₹2, ₹4 వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ₹1 పెట్టుబడి పెడితే దానికి 4 రెట్లు అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలా మీరు చేసే వ్యాపారంలో అదృష్టం అనేది ఇప్పటి నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకవేళ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, మీ శాలరీస్ పెరగటం కానివ్వండి, ప్రమోషన్స్ రావటం, మీకు ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు పడ్డ కష్టానికి ఎన్నాళ్ళు మీకు లాభం లేదు అని బాధపడ్డారు. కానీ మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఇప్పుడు లాభం అనేది మీరు చూసి సంతోషపడతారు. ఇలా మన పనే మనకు లక్ష్మీదేవి చేసే పని చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మనం నీతి నిజాయితీగా కష్టపడి చేసే ప్రతి పనికి కూడా మనకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఇది రెండవది. ఇక మూడవ స్థానం, ఎక్కడి నుంచి మీకు అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది, అది డబ్బు పరంగా మీకు కలిసి రాబోతుంది అని ఇక్కడ మీకు వచ్చేటప్పటికి మీ భార్య తరపున అన్నమాట. ఈ వృషభ రాశి వారు ఏమిటంటే ఏదైనా భూమిని కొనుగోలు కావచ్చు, లేదంటే వస్తు కొనుగోలు కావచ్చు, వాహన కొనుగోలు, లేదంటే బంగారం కొనుగోలు, ఇలా ఏదైనా సరే వీరెక్కువగా అంటే నానా తంటాలు పడతారనే కాస్త స్థిరాస్తులు అనేవి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి ఉన్న దాంట్లో ఏదో ఒకటి కొని అంటే వీళ్ళు ఖర్చు చేస్తున్నట్లుగా పక్కన వాళ్ళకి కూడా కనిపిస్తారు. కానీ ఎక్కడికక్కడ వీళ్ళు ఈ కుటుంబం తరపున బాధ్యతను చాలా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు.
దానికి సంబంధించిన డబ్బు ఉండగానే దాన్ని బంగారం రూపంలోనో లేకపోతే ఏదైనా స్థలం రూపంలోనో ఏదైనా పొలం రూపంలోనో ఇలా కొనుగోలు చేసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ అలా కొన్ని పక్కన పడేసి ఇక వాటిని మర్చిపోతారు. అప్పు చేసైనా సరే వాటిని కొంటారు. అలా ఒక పొలం కొనుగోలు చెయ్యాలి అని, ఒక భూమి కొనుగోలు చెయ్యాలి అని ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నారు. దానికి కాస్త పొదుపు అనేది ఎన్నాళ్ళ నుంచి మీరు చేస్తూనే వచ్చారు. అయితే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి భారీ మొత్తంలో మనకు డబ్బులనేవి ప్రతి మనిషికి కూడా తగ్గుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా కాస్తో కూస్తో అప్పు చేయవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ మొత్తంలో మనం పెట్టుబడి పెట్టాలి కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో అప్పు చేయటంలో ఎలాంటి తప్పు లేదు. మీకు చక్కగా ఆ డబ్బు అనేది అంటే ఆ అప్పు అనేది పుడుతుంది. అలాగే బయట ఎక్కడ చూసినా సరే వడ్డీలకు మాత్రం మనకు డబ్బులు దొరుకుతాయి. వడ్డీలంటే గుర్రాలు కూడా వడ్డీలతో సమానంగా పరిగెత్తలేవనే చెప్పుకోవాలి. మనం బయట కనుక అప్పు చేస్తే ఇక మనం పూర్తిగా ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని కూడా అమ్మవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి బయట మీరు అప్పు తీసుకోవడానికి విపరీతంగా ఆలోచిస్తున్నారు. కానీ మీ అదృష్టం మిమ్మల్ని రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. మీ భాగస్వామి తరపు నుంచి ఆ డబ్బు మీకు అందే అవకాశమైతే ఉంటుంది. భాగస్వామి అంటే మీ భార్య. కాస్తో కూస్తో దాచిన డబ్బు మీ చేతికి ఇవ్వటం కానివ్వండి, లేదంటే మీ భార్య తరపున పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారానైనా సరే, వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో బాబాయ్నో మేనమామనో ఇలా ఉంటారు కదా, వాళ్ళ తరపు నుంచి ఆ డబ్బు ఏదైతే ఉందో అది రూపాయి వడ్డీ అనేది కూడా లేకుండా అసలు మీరెప్పటికైనా ఇచ్చేటట్లుగా అలా మీకు సహాయం అనేది మీ భాగస్వామి తరపు నుంచి ఖచ్చితంగా అందబోతుంది. మీ భాగస్వామి కాస్త సహాయం చేస్తారు. అలాగే వాళ్ళ పుట్టింటి తరపు నుంచి కూడా మీకు సహాయం అందేలా చేస్తారు. అంటే బయట వడ్డీలనేవి ఖచ్చితంగా బయట వాళ్ళకైతే మనం కట్టవలసిందే కదా, వీళ్ళకైతే కట్టే పని లేదు కదా, వీళ్లకు ఫ్రీగానే కదా, కాబట్టి ఎప్పుడైనా సరే మాకు అసలు ఇస్తే చాలు అని వాళ్ళు స్వయంగా వచ్చి మీ చేతికి డబ్బిస్తారు. అలా డబ్బును కూడా మీరు తీసుకొని ఏదైతే కొనుగోలు చేసుకోవాలి అని అనుకుంటున్నారు అది సంతోషంగా కొనుగోలు చేసుకోవచ్చు. నిదానంగా మీ దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బులు అసలు ఇచ్చేస్తే సరిపోతుంది. నిజంగా ఇలా వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు దొరకటం చాలా అదృష్టం కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు కన్నా వడ్డీలు ఎక్కువైపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది మీకిలా మంచిగా కలిసి రావటం అంటే ఇది కూడా గొప్ప అదృష్టమే కదా. దానిని మీరు అదృష్టంగానే భావించాలి. కాబట్టి ఇలా మీరేదైతే కావాలి అని మీరు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బనేది మీకు ఈ రూపంలో అందుతూనే చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈ 3 చోట్ల నుంచి ఆంజనేయ స్వామి యొక్క దయ వలన మీ కష్టానికి మెచ్చి ఆ తండ్రి మీకిస్తున్నటువంటి ఒక గొప్ప కానుకగా చెప్పుకోవచ్చు. ఇలా చక్కగా మీకు డబ్బనేది అందుతుంది. మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఎక్కడ పెండింగ్ అనేది ఉండదు. మీరు చాలా సంతోషపడతారు. చక్కగా మనం ఇందాక చెప్పినట్లుగా స్వామివారికి తమలపాకు మాలను సమర్పించి స్వామివారి యొక్క నామాన్ని జపించండి. జై హనుమాన్ అనే నామంతో పాటుగా జై శ్రీరామ్ అనే మాటను కూడా చెప్పుకోవటం వలన ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. అలాగే మీ చుట్టూత ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా మీరు ఎవరిని కూడా పల్లెత్తి ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. ఎప్పుడైనా సరే దేవుడు క్షమించిన కర్మ మాత్రం వదిలిపెట్టదు. అంటే ఎవరైనా ఏదైనా మనల్ని నష్టపెట్టాలి అని అది మనమైనా కావచ్చు, మనం చెడు చేసిన మన గురించి పక్క వాళ్ళు ఎవరైనా చెడు చేస్తున్నా సరే ఇలా ఏది చేసినప్పటికీ కూడా ఏ చెడ్డ ఆలోచనకైనా సరే శిక్ష అనేది మనం వేయవలసినటువంటి అవసరం లేదు. కాలము కర్మ అన్ని గమనిస్తూనే ఉంటుంది. దేవుడైనా క్షమిస్తాడేమో కాని పాపాత్ములని కర్మ మాత్రం క్షమించదు. ఆ మంచి పని చేసిన వాళ్ళకి మంచి, చెడు చేసిన వాళ్ళకి చెడు అనేది తిరిగి ఇవ్వకుండా కర్మ అనేది అస్సలు నిద్రపోదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీ చుట్టూత ఎవరు ఏం చేసినా మీరేమీ పట్టించుకోవద్దు, మీరేమీ అనవద్దు. వాళ్ళది వాళ్ళకే జరుగుతుంది. వాళ్ళ వలన మీరు కూడా మీ మంచిని వదిలిపెట్టుకుని చెడుని నేర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికైనా మంచికే విలువ అనేది ఉంటుంది. చెడుకు ఎప్పుడూ కూడా విలువనేది ఉండదు. చెడును చూసి మనుషులు ముందు చేతులు కట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఆ చెడు యొక్క నిజానిజాలు బయటపడినప్పుడు వాళ్ళ ముందు చేతులు కట్టుకున్నటువంటి వాళ్లే చెయ్యెత్తినటువంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తుంది. విలువ అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఈ రాశి వారు
మీరు మీలాగే ఉండండి. ఎవరు మార్చినా కూడా మీరు మారవద్దు. ఆ దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఆ దైవం ఎప్పుడూ కాపాడతాడు.